హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ జాకెట్లు కట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఒకటి రెండు జాకెట్లు ఒకటి. ఈజీగా మనం జాకెట్ కొలతలు తీసుకొని ఈజీగా ఇదిగోండి, మెజర్మెంట్ వచ్చేసి 30 సైజు. ఇది బ్లౌజ్ కటింగ్ చూడండి. ఈజీగా పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కు 13కు 2 గెరలు ఎక్కువ వచ్చింది. ఇదిగోండి, ఇలాగా 13కు 2 గెరలు ఇలా ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇలాగా తర్వాత కొంచెం మన కుట్లు ఎక్కాలి కదా, దాన్ని ఇప్పుడు స్కేల్ తీసుకొని రెండు ఇలాగా అయిపోయింది. తర్వాత మనకు నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30లో 4 భాగాలు చేసుకుంటే మనకు 7కు 2 గెరలు ఎక్కువ వస్తుంది. ఇదిగోండి, కరెక్ట్ పెట్టుకోవాలి మనము. ఇదిగోండి, 2 గెరలు, 7కు 2 గెరలు వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి మనకు ఎనికిలా డాట్ పొడి వేయాలి కదా, ఆ డాట్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ మనం ఎక్కువ పెట్టుకోవాలి. క్లాత్ ఎందుకంటే కుట్లకు మనకి ఎగ్జాక్ట్ అయితే ఇదే కుట్టు, కానీ ఇవి 2 ఇంచులు మనం క్లాత్ కోసం తీసుకోవాలి. ఇంకా వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు వచ్చింది. 36 ఇంచులో దాంట్లో 4 భాగం చేసుకుంటే 9 ఇంచులు వచ్చేస్తుంది. ఇదిగోండి, 9 ఇంచులు ఏనో సాట్ ఇట్లా ఇక్కడికి. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ సైజుని బట్టి ఇదిగోండి 9 ఇంచులు ఇలాగా. తర్వాత షోల్డర్ వచ్చేసి మనం ఎంత పెట్టుకోవాలా? 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇదిగోండి 5 ఇంచులు, ఇదిగోండి 5 ఇంచులు. నీట్గా బాగా చూపిస్తాను చూడు, క్లియర్గా చూడండి. కానీ వీడియో యాడ ఆఫ్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. సంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టేశాను. ఇక్కడ కూడా 5 ఇంచులు ఉందా లేదో చూసుకోండి. ఇటు సైడ్ కూడా మనం 6 ఇంచులు పెట్టాం కదా, ఇట్లా పొడుగు చూడండి ఒకసారి. ఇట్లా 6 ఇంచులు పెట్టామా, ఇట్లా పొడుగు చూసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తర్వాత ఇవి రెండు కూడా కలుపుకోవాలి. ఇలా ఇలా తర్వాత ఇవి రెండు మనం ఇక్కడ 9 ఇంచులు పెట్టాం కదా చెస్ట్ లూజ్ కాడ, ఇది కూడా ఇలాగ. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు మనం క్లాత్ వదిలేసినాం కదా, అది కూడా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఇలాగ ఇలా 2 ఇంచులు ఇలాగ. ఇప్పుడు మనకేం కావాలా? మెడ వెడల్పు కావాలి. ఇదిగోండి, మెడ వెడల్పు వచ్చేసి మనకు 2 ఇంచులు. తర్వాత మిగతాది షోల్డర్ మనకు ఇక్కడ కుట్లకు పోవంగా వచ్చేస్తుంది మిగతాది ఇలాగ. తర్వాత సంఖ దగ్గరికి వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను నేను. ఇలాగా 1.5 తీసుకొని, ఇది కరువు స్కేల్ ఉంటుంది చూడండి మనకు, ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టుకోవాలి. దీని మధ్యలో ఇలా కరువు ఇచ్చుకోవాలి. ఇలాగ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది తెచ్చుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇది మన టైలరింగ్ షాప్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది చూడండి. షేప్ అనేది మనకు రౌండ్ అనేది షేప్ బాగా వచ్చేస్తుంది ఇలాగ. ఇప్పుడు మనం సంఖ తీసుకున్నాం కదా, ఆల్తి జాకెట్ తీసుకొని సంఖ ఏ విధానం చూసుకోండి ఒకసారి. ఇలాగ మనం ఇక్కడ నుండి పట్టుకోకూడదు, ఇక్కడ నుండి పట్టుకోవాలి. ఇది మనము కుట్లు లేక వదిలేసినాం కదా, ఇక్కడ నుండి ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుండి, ఇదిగోండి ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈడ, ఇదిగోండి ఈ ఫస్ట్ కుట్టున్న కాడికి ఇలా పెట్టుకొని ఈజీగా ఇదిగోండి చిన్నగా, ఇదిగోండి ఇది కరెక్ట్ సరిపోయింది. ఒకవేళ మనకు కిందికి పైకి అన్నప్పుడు ఇది జరుపుకోవాలంతే. మనకు ఇలాగ ఇక్కడ నుండి కొలుచుకోకూడదు, ఇక్కడ నుండి కొలుచుకోవాలి ఎప్పుడే కానీ. మన కుట్టు ఇక్కడ నుండి కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత మనకు వెనకలో డాట్ వేయాలి కదా, దాని కొరకు ఇలా ఇక్కడికి. తర్వాత ఇది మనకు పొడవు కావాలి కదా,
ఇది ఎంత పొడవు ఉందో ఇలా చూసుకోవాలి. ఇలా ఎంత ఉంది? ఒక 2 గెరలు తక్కువ 4 ఇంచులు ఉంది. అంటే మనం 4 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ గెరకానుంటి 4 ఇంచులు మనకు కుట్లకు అన్నిటికి వచ్చేస్తుంది. ఇది 4 ఇంచులు ఇలాగ. తర్వాత మనకు వెడల్పు కావాలి కదా, వెడల్పు కోసం 2.5 తీసుకుంటున్నాను నేను. ఇలాగ 2.5 ఇక్కడ. తర్వాత ఇవి 2 కలుపుకోవాలి. మనం ఇక్కడ తీసాం కదా, ఇక్కడ ఇలా చూడండి. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు రౌండ్ కావాలి కాబట్టి ఇలా మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా, సింపుల్గా రౌండ్. అందుకే ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది మాత్రం ట్రై చేయండి. ఇలాగ రౌండ్ అంతేనండి. షేప్ చూడండి, ఇలా రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేస్తాయి కదా. దీనికి ఇలా డాట్ కోసం వేసుకునేది వచ్చేసింది. ఇక్కడ 2 ఇంచులు కుట్లో కొదలు పెట్టుకున్నాం. ఇది వచ్చేసి 5 ఇంచులు ఇదల్లా వచ్చేసింది. ఇప్పుడు చూడండి కట్ చేస్తాను. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎలా డ్రా చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఒకవేళ కొత్త వాళ్ళు ఉంటే 2 జాకెట్లు కట్ చేసుకోవాలనేది ఉంటే వాళ్ళు పిన్నులు పెట్టి కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఇంకా ఇది సింగిల్ జాకెటే కాబట్టి బాగా నిదానంగా ఇలాగా ఇలాగ. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మనం కుట్ల వదిలి పెట్టేసాం కదా, ఈ కుట్లకి ఇలా 2 ఇంచులు వదిలి పెట్టాం కదా, ఇలా టక్స్ వేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, పొడవు తీసుకున్నాం. డాట్ కోసం వేయాలి కదా, దానికోసం ఇలా ఒక టక్స్. తర్వాత ఇంకోటి వచ్చేసి మనం ఇలాంటిది ఒకటి ఆన్లైన్లో అయినా దొరుకుతుంది, లేదంటే మనకు మిషన్ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది ఇలా పెట్టేసుకొని 2 సమానంగా పెట్టేసుకొని ఇలాగా ఇలా మనకు అవతల మీరు నేర్చుకున్న వాళ్ళు కొత్తగా ఇలాగా కరెక్ట్ మనకు ఆ కుట్ల మీదనే పడాలనుకుంటే అలా. ఇదిగోండి కరెక్ట్ పడింది చూడండి. ఇలాగా ఇలా వస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్ గీసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు కూడా దీని మీదనే వేసుకోవాలి. కుట్టు యువతలుకోకుండా అవతలుకోకుండా కరెక్ట్గా దీని మీదనే ఇలాగే వేసుకోవాలి. ఈ చిన్న చిన్న వల్ల కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే జాకెట్ మాత్రం కంపల్సరీ బాగా కుదురుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా ఇవి నేను చెప్పేటి టిప్పులు బాగా పాటించండి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ కూడా కొందరికి కుట్టు చక్కగా రాదు అంటుంటారు. ఇలా ట్రై చేయండి ఒకసారి. కుట్టు అనేది నీట్గా బాగా వస్తుంది. ఇలాంటిది మనం ఇప్పుడు చూపిస్తాం చూడండి. ఇదిగోండి ఇక్కడ పడింది, ఇక్కడ పడింది. దాంతో ఇలా మనం కుట్టుకు సంబంధించినవి ఇలా ముందే మనం స్కేల్ తీసుకున్నాం. స్కేల్తో సాయంతో ఇలాగా దీనికి కూడా సేమ్ ఇలాగా ఇలా వచ్చేస్తుంది ఈ రౌండ్. ఇప్పుడు తర్వాత మనం ముందరది అయిపోయినాక కట్ చేస్తాం చూడండి. ఇప్పుడు చేతులు కట్ చేస్తాం చూడండి. ఇలా వేసుకోవాలి మడత. మనకేమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా. ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు కానీ ఇవి షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి. ఫుల్ హ్యాండ్స్ వద్దు, సరిపోదు క్లాత్. ఇది 80 సెంటీమీటర్లో ఉంది కాబట్టి వాళ్ళ పొడవు వచ్చేసి 10 ఇంచులు పెట్టమన్నారు. కానీ నేను వచ్చేసి 7 ఇంచులు పెట్టేస్తున్నాను. 1 ఇంచు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచు ఆడికి, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఈడ. మళ్ళీ స్కేల్ తీసుకొని మనం ఇలాగా స్ట్రైట్గా. ఇది ఎందుకొరకు మనకు హేమింగ్ చేయాలి. దీనికి ప్లెయిన్ జాకెట్ కాబట్టి హేమింగ్ చేయాలి కంపల్సరీ. ఇలా మర్చుకొని హేమింగ్ చేయాలి.
చేయి పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టేస్తున్నాను. చూడండి 6 ఇంచులు. ఇక్కడ కూడా సేమ్ అదే 6 ఇంచులు ఇటు పక్క కూడా పెట్టుకోవాలి. చూడండి మళ్ళీ స్కేల్ తీసుకొని ఇలాగా. ఇప్పుడు ప్రతిదానికి స్కేల్ వచ్చింది కాబట్టి బాగా ఈజీగా మనం స్ట్రైట్గా గీసుకున్నామంటే ఏది ప్రాబ్లం లేకుండా వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి డౌన్ ఎంత తీసుకోవాలో మనము 3 ఇంచులు తీసుకోవాలి. ఇలాగా 3 ఇంచులు తీసుకోవాలి. వాళ్ళకి చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచులకు 2 గెరలు ఎక్కువ వచ్చేసింది. ఇదిగోండి 5 ఇంచులకు 2 గెరలు. ఇదిగోండి 5 ఇంచులకు 2 గెరలు. ఇక్కడ చూడండి ఆ 2 గెరలు ఇలా. తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి కూడా మనకు 2 ఇంచులు క్లాత్ వదిలిపెట్టుకోవాలి. ఇది కొంచెం తర్వాత మనం ఈ సంఖ తీసుకొని మనం వెనికిల కట్ చేసాం కదా బాడీ వెనికిల్ది, అది తీసుకొని ఇలా రౌండ్ దేని సైజు తీసుకుందాం. మనం ఇలా తిప్పుకొని చిన్నగా కరెక్ట్ 8 ఇంచులు వచ్చేసింది. 8 ఇంచులు ఎలా పెట్టాలా? ఇదిగోండి ఇక్కడ మూల మనం మడతేసుకున్నాం కదా, ఆ నుండి ఇదిగోండి ఇలాగా 8 ఇంచులకు కరెక్ట్ ఈడుకుంది. కొద్దిగా క్లాత్ పడుతుంది మనకు 8 ఇంచులు ఈడికి. మళ్ళీ స్కేల్ తీసుకొని అదే 8 ఇంచులకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇలా 2 ఇంచులు అంటే ఇక్కడ మనకు క్లాత్ పడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు రౌండ్ షేప్ కోసం మనమైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఇలా కరువు తిప్పుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చేది. చూడండి ఇలా వచ్చేస్తుంది. లేదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ 2 ఇంచులు పెట్టుకొని ఇదిగోండి దీన్ని ఇలా. తర్వాత ఇక్కడ పైన ఇటు ఉంది కదా, దీనికి 1 ఇంచు. ఆ 1 ఇంచు ఎలా మనకి ఇలా రౌండ్ వస్తుంది, ఇలా రౌండ్ వచ్చేస్తుంది. ఇలా కొంచెం లోపలికి ఇదిగోండి ఇలా రౌండ్ తిరుగుతుంది. ఇదిగోండి ఇదిగోండి రౌండ్ ఇలా రౌండ్ తిరుగుతుంది. ఆ రౌండే మనం కట్ చేసుకోవాలి. ఇది అనేది కొంచెం లోపలికి రావాలా దీనికి. ఇదిగోండి ఇలా ఇలా అది ఇలా వచ్చేసిందంటే అయిపోతుంది. చూడండి కట్ చేస్తాను ఇప్పుడు. మన చెయ్యి మాత్రం బాగా తిప్పుకోవాలి. ఇలా ఇలా తిప్పేశాక ఇక్కడ ఒక టక్స్. తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఇక్కడ ఒక టక్స్. ఇలా షేప్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ గుర్తులు పెట్టుకున్నాం అంటే మనం ఇలా మర్చుకోవాలి కదా అని. హేమింగ్ ఇట్లా ఇంతే. ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇలా ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలండి. ఇలాగా ఇదిగోండి ఈ 4 మన వైపు ఉన్నాయి చూడండి. ఇలా మన వైపు ఉండాలి. ఇప్పుడు మన వైపు ఉండి మనం మళ్ళీ మనం వెనకలా కట్ చేసాం కదా బాడీకి, దాన్ని తీసుకొని మనం దానంతా డ్రా చేసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. బాగుందో లేదు చూడండి, ఒకసారి చూసి చెప్పండి. ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కూడా చెప్పండి, క్లియర్ చేస్తాను. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మనకు స్ట్రైట్ కటింగ్ అంటే ఇలా ఇలా స్ట్రైట్గా, ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు. ఇది క్రాస్ అనేది ఎలా తెలుస్తుంది కొత్తగా అనుకుంటారు డౌట్ కానీ. ఇదిగోండి క్రాస్ అంటే ఇది మనకు ఇలా సాగుతుంది అనమాట. క్రాస్ అంటే ఇలా సాగుతుంది. ఇది చూడండి ఇదిగోండి ఇలా లేస్తుంది. ఇదే స్ట్రైట్ కటింగ్ అయితే ఇక్కడ చూడండి గుంజిన కూడా సాగదనమాట.
అట్లాంటప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్. ఇదిగోండి ఇలా దీనంతనే రావాలా అనుకుంటాం మనం. ఇది మనకు అవసరం లేదు, మనకి ఈడి వరకే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇట్లా ఆయనతో ఈ క్లాత్తో మనకు అవసరం లేదు. కొందరు టెన్షన్ పడతారన్నమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, అవునా క్లాత్ ఇక్కడ రాలేదు కదా అనుకుంటారు. దాంతో అవసరం లేదు మనకు. ఇలా దీని చుట్టే ఇది ఎలా ఉంటే అట్లనే డ్రా చేసుకొని పోవాలి. చూడండి ఇలా. తర్వాత ఇప్పుడు ఇది కూడా తీసుకొని ఇదిగోండి ఇలా తర్వాత మళ్ళీ ఇలా తర్వాత మళ్ళీ ఇలా తర్వాత మళ్ళీ ఇవి ఉన్నాయి కదా అవతల కూడా మనకు కుట్లు వేసుకొని కావాలి కదా, దానికి కూడా ఇలాగా ఇలా చూడండి పడింది. చూడండి మనం ఇప్పుడు స్కేల్ తీసుకొని దీళ్ళను కలిపేసుకోవాలి ఇలాగా మళ్ళీ, అంతేనా. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ కూడా స్కేల్ తీసుకొని ఇలా, తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలానే స్కేల్ తీసుకొని ఇలా, తర్వాత ఇది మధ్యలో ఉంది కదా మధ్యలో దానికి కూడా ఇలా స్కేల్, తర్వాత ఇక్కడ మనకు కుట్లేకి కావాలని చెప్పాం కదా దానికి స్కేల్ ఇలా. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పొడుగు ఫ్రంట్ ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఆల్తి జాకెట్ ఇచ్చారు కాబట్టి ఇలాగ ఈ భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజాలు ఈ కుట్టు ఉంది కదా మన కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా షేప్ చూడండి దీనిలాగా ఇలా పెట్టేసుకోవాలి నీట్గా. మనకు ఇక్కడి దాకా ఉంది కదా కరెక్ట్, ఇది కొంచెం పైకి ఇంతే ఇంత అంతే పైకి ఇది తీసేసేసి మనం కింది గెర తీసుకోకూడదు, పై గెరనే తీసుకోవాలి, మళ్ళీ కింది గెర తీసుకోకూడదు ఇలాగా. తర్వాత ఇదే మళ్ళీ ఇలాగ స్ట్రైట్గా రాలేదు ఇలాగ. తర్వాత మనకు రౌండ్ రావాలన్నప్పుడు 2 ఇంచులు కానీ 2 కొంచెం తక్కువ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేపు ఇవ్వాలి. ఇదిగోండి ఇలాగ రౌండ్ ఇచ్చేసింది కదా. ఇప్పుడు మనం కాజా పట్టి పొడవు చూసుకోవాలి కదా, ఇలా ఈ పొడవు ఉంది కదా ఈ పొడవు చూసుకోవాలి. ఈ పొడవు చూసుకోవాలన్నప్పుడు మనం క్రాస్ బిల్ట్ వేసాం కదా, ఈ నొంటి పెట్టేసుకొని ఇదిగోండి ఈ క్రాస్ బెల్ట్ కాడికి ఇలా. తర్వాత 1 ఇంచు కొద్దిగా ఇదిగో 1 ఇంచు, ఎందుకంటే మనకి ఇక్కడ టక్స్ వేస్తాం, ఇక్కడ క్రాస్ బిల్ట్ వేస్తాం, ఇక్కడ పోతుంది, దానికి 1 ఇంచు సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు మెయిన్ మళ్ళీ ఇది కూడా కావాలి కాబట్టి ఇలా ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇక్కడి దాకా. ఇది వచ్చేసి మనకు డాట్ కదండి, ఈ డాట్ పొడవు మధ్యలోది మనం సెంటర్లో వేస్తాం చూడు డాట్, ఆ పొడవు ఇలాగ ఇలా పట్టుకొని ఇలాగ. ఇప్పుడు మనకు ఫ్రంట్ పొడవు ఎలా చూసుకోవాలో చూడండి. ఇదిగోండి ఈ ఇది ఉంది కదా ఈ లాస్ట్ ఈ నుండి ఇలా ఈ లాస్ట్ ఇలా పట్టుకోవాలి. షోల్డర్లు ఉన్నాయి కదా ఈ షోల్డర్లు
ఇలా ఇక్కడికి ఉంది కదా, మనం కొద్దిగా కిందికి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనకేం కావాలి, మళ్ళీ ఇటు సైడ్ కావాలి. ఇటు సైడ్ వచ్చేసి ఎలా చూసుకోవాలి, ఇదిగోండి ఈ సైడ్, ఈ సంఖ దగ్గర నుండి ఇలా ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ కాడి ఇలా పట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడికి దీని కుట్లులోకి అన్నిటికి వచ్చేసింది. తర్వాత మనకు ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి ఉంది కదా, ఇలా కొంచెం ఇలా ఇది తీసుకోవాలి. ఈ పక్క వచ్చేసి మనం లాస్ట్ జాయిన్ చేస్తాం కదా, ఈ లాస్ట్ ఇక్కడికి 1 ఇంచు ఇలాగా, 1 ఇంచ్ అంటే ఇడికి ఇలా దీన్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం జాకెట్ కుట్టినప్పుడు కొందరు చాలా మంది ఏమవుతుంది, ఇది బట్ట కొంచెం ఇట్లా లోపలికి వస్తుంది. ఇదిగోండి చూపిస్తా చూడండి, అది కూడా మీకు ఇలా ఎక్కువ గ్యాప్ వస్తుంది అంటున్నారు. ఇలా గ్యాప్ రాకుండా మనకు ఇలా దగ్గరికి వచ్చేటట్టు వస్తుంది అనమాట. ఇలా గ్యాప్ ఉండకూడదు. ఇట్లా ఇది ఇడ్చుకున్నామంటే కంపల్సరీ మనకు గ్యాప్ అనేది రాదనమాట. దీనికి ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రాకుండా ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా ఈ చిన్నది పాటించామంటే ఖచ్చితంగా ఇలా గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా దానికి ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ రాకుండా మనం ఆయంత వదులుకున్నందుకు ఈ గ్యాప్ అనేది రాదు మనకు. అలాగా ఇప్పుడు వచ్చేసి మనకు డాట్ వేడల్పు మనం వేయాలి కదా, దానిల కోసం ఇదిగోండి ఇక్కడ నుండి 1 ఇంబావ్, ఇక్కడ వచ్చేసి 1 ఇంబావ్, ఇలాగ మొత్తం వచ్చేసి మనకు 2.5 డాట్ వచ్చేస్తుంది వెడల్పు మనకు. ఈ పొడవు వచ్చేసి మనం 2.5 తీసుకోవాలి. ఇలాగ 2.5 ఇలాగ దీనికి కలుపుకోవాలి మనం. ఇలా ఇక్కడ వచ్చేసి మనం లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు వచ్చేసి మనకు చూడండి ఇలా కొద్దిగా ఇలాగ లోతు తీసుకోవాలి. కంపల్సరీ ఈ లోతు మాత్రం మర్చిపోకుండా తీసుకోవాలి. ఇలా ఇంతేనండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగ ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ టక్స్ చేయాలి. కుట్లకు వదిలిపెట్టాం కదా, దాని కొరకు ఇక్కడ కూడా మనం కుట్లకు గుర్తు పెట్టుకోవాలి. ఇలాగా ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలా డ్రా చేసుకొని కుట్టుకున్నారంటే కంపల్సరీ ఈజీగా మనం మిషన్ ఎక్కినామంటే ఈజీగా కుట్టుకోనికి టైం కూడా సేవ్ అయిపోతుంది. జాకెట్ తీసుకోవాలా కదా మనం, ఇది ఎంత ఉందో అని కొత్త వాళ్ళు భయపడతారు, ఇది ఎంత వేసుకోవాలా ఏం కథ అని. మనం ఏం లేదు, ఎంత వదిలిపెట్టుకున్నాం కుట్లకు అంతనే వేసుకోవాలి. ఇలాగా తర్వాత కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు కూడా డాట్ భయపడుతుంటారు, డాట్ ఎలా వేసుకోవాలా, ఇది ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇది సెంటర్ రాదు కదా అనుకుంటారు. కానీ ఇంకో విషయం చెప్తాను చూడండి, ఇదిగోండి దీంట్లోనే ఇలా చాలు మనకు ఒక ఏలడు, ఇలా ఒక ఏలడు మిలిగినా కూడా క్లాత్ ఇలా సెంటర్కి వచ్చేస్తుందండి మనకు. చూడండి ఇలా సెంటర్కి వచ్చేస్తుంది చూడండి. ఇలా వేసేటప్పుడు మనం అలా పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా సెంటర్కి వచ్చేస్తుంది.
ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్, తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు టక్స్ వస్తుంది కదా, ఆ దాని కోసం కూడా ఇలాగా ఇలా. తర్వాత ఈ పొడవు వచ్చేసి కూడా మనకు నార్మల్గా ఎవరికైనా సరే 2.5 అంత కాడికి ఇంకా ఎక్కువ ఉండదండి. ఇది మాత్రం పెరుగుతుంది 3 ఇంచుల దాకా. ఇక్కడ చూడండి ఇలా ఆఫ్ చేస్తాను. అంతేనండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇలాగ. మనకు దీని పొడవు ఎంత కావాలా అని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కూడా ఇదిగోండి, ఎనికిల మనం కట్ చేసినాం కదండి ఎనికింది, దాన్ని తీసుకొని ఇలాగా ఇదిగోండి ఇలా ఇక్కడికి ఇలా తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎనికిల ఎక్కువ ఈ నుంటే పెట్టుకున్నా అంటే మనకు క్లాత్ దీంట్లో మిలగాలి కదండి, క్లాత్ మిలగదు కాబట్టి ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి కిందికి ఈ పక్క ఈ సైడ్కి వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి ఇలాగా. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి ఇక్కడ. తర్వాత కిందికి మనకు డౌన్ క్రాస్ రావాలంటే దానికి ఎంత తీసుకోవాలి, 2.5 తీసుకోవాలి. ఇలా ఈ 3 డాట్లను కలుపుకోవాలి ఇలా షేప్ వచ్చేలాగా. చూడండి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మనం దీంట్లోకి క్లాత్ వేరే వేసుకోవాలి. మన దగ్గర ఏమైనా మిలిగింటాయి కదా, ఆ పీస్ వేసుకుంటే, మందం వేసుకుంటే క్రాస్ బిల్ట్ ముందర అనేది మాత్రం మనకు బాగా కూర్చుంటుంది ఇలా. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు క్రాస్ బెల్ట్లో అదే మనకు ఎనికిల ఈ పట్టు ఉంది కదండి, దాని కొరకు రెండిటికి ఒక దానికి వచ్చేస్తుంది ఇలాగా, ఇంకో దానికి ఇది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు శంఖ చిప్పలు కావాలి కదా, పడతాయి కదా, దాని కొరకు ఈ క్లాత్ దీంట్లోనే అన్ని కట్ చేసుకోవాలి మనం చూసుకొని. ఒక్క క్లాత్ కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఇవి వచ్చేసి మనకు ఎనికిల మనకు పైప్ దీనికి వేస్తాం చూడండి మెడ పిసుకు, దాని కొరకు మెడకి మెడకు ఎప్పుడైనా కానీ ఇలా క్రాస్ పే తీసుకుంటే ఇదో ఇట్లా సాగుతుంది మనకు. చూడండి ఎలా సాగుతుందో, లబ్బర్ లాగా సాగుతుంది మనం. ఇదిగోండి ఇలాగ. ఇలా చిన్న క్లాత్లు కూడా పెట్టుకుంటే మేల్. ఇవి వచ్చేసి మనకు జాకెట్కి చెప్పినాం కదండి, దాని కొరకు ఇవి. ఇదిగోండి మనకు దీంట్లో మనం అన్ని తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనం మెడ కట్ చేయలేదు ఎనికిల, చూపిస్తాను చూడండి. వచ్చేసి ఇప్పుడు
ఇలా మెడ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అండి. జాకెట్ మాత్రం మన జాకెట్ మనం కుట్టుకోవాలంటే ఈజీగా ఈ మెథడ్ పాటించండి. ఖచ్చితంగా బాగా కుట్టుకోవచ్చు, నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఇలా ఇలా రౌండ్ మనకు వచ్చేసి ఇవి కూడా వేస్ట్ చేసుకోకూడదండి. ఇవి వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి దానికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏ దానికి ఆ దాన్ని డివైడ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు ఉక్స్ కాజా పట్టి, ఇవి వచ్చేసి సంక చిప్పలకు మనకు చేతులకు పడతాయని చెప్పాను కదా దానికి. ఇది వచ్చేసి ఎనికి ఈపు బిల్టుకు. తర్వాత వచ్చేసి ఇది ముందర భాగం. తర్వాత వచ్చేసి ఇది ఇదండి క్రాస్ బెల్ట్. తర్వాత ఇవి వచ్చేసి మనకు చేతులు. తర్వాత ఇవి వచ్చేసి మనకు మెడ పీసులు. ఇదిగోండి ఇలా ఇదే క్లాత్ లోనే మనం అన్ని మిలిగించుకొని చేసుకోవాలి. ఏ చిన్న పీస్ పోకూడదు, భద్రంగా ఎత్తి పెట్టుకోవాలి. ఇలా ఈ పీస్లలో ఒక దాంట్లో జాయింట్ చేసుకొని ఇలా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, దీనివి కూడా అదే విధానంగానే ఉంటాయి. ఇలాగా అన్ని ఇవి కూడా చుట్టు పెట్టేసుకోవాలి మనం. ఏ చిన్న పీస్ పోగొట్టుకోకూడదు. కానీ క్రాస్ బెల్ట్లకు మాత్రం మన దగ్గర మిలిగింటాయి కదా క్లాత్లు, అవి వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందంటే కామెంట్ బాక్స్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, తెలుపుతాం. ఓకేనండి, బాయ్ బాయ్.